కొడతాడు, తంతాడు, తిడతాడు. మనిషిని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాలో అన్ని రకాలుగా చిత్రవద చేస్తాడు. దెయ్యాలు వదిలిస్తానంటాడు, రోగాలు తగ్గిస్తానంటాడు. తన దగ్గరకు వచ్చే వాళ్ళ చేత నీచ నికృష్టమైన పనులన్నీ చేయిస్తాడు. అతగాడి ట్రీట్మెంట్తో అమాయక భక్తులకు మెంటల్ తెప్పిస్తున్నాడు. టీవీ9 ఎంతో సాహసోపేతంగా ఈ దొంగ బాబా గుట్టు రట్టు చేసింది. పీక మీద కాలేసి తొక్కుతాడు, కర్రతో పొడిచి పొడిచి చంపుతాడు. ఈ బాబా కాని డప్పు కొడితే చెవుల్లో తుప్పు సంగతేమో కాని మీ బాడీలో ఉన్న దెయ్యాలు గియ్యాలు పరారైపోతాయట. మగాళ్లకైనా మహిళలకైనా చిత్రహింసల ట్రీట్మెంట్ సేమ్ టు సేమ్. నేను కాని కర్రతో కాని ఒక్కటిచ్చానంటేనా ఉన్నవి పోతాయి, లేనివి వస్తాయి అంటున్నాడు ఈ బాబా. బడిత పూజ ట్రీట్మెంట్ మనోడి స్పెషాలిటీ. చెప్పుకో చూద్దాం అంటూ చెప్పులు బూట్లను నోట్లో కుక్కి భక్తులకు మరో స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాడు ఈ దొంగ బాబా. అమాయక భక్తులకు తన ట్రీట్మెంట్ తో మెంటల్ తెప్పిస్తున్నాడు ఈ దొంగ స్వామి. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని వైజాపూర్ తహసీల్లో ఉన్న షియూర్ గ్రామంలో దొంగ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొచ్చాయి. ఈ గ్రామంలోని ఒక ఆలయంలో సంజయ్ పగారే అనే వ్యక్తి గత 2 ఏళ్లుగా అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నాడు. భూతాలు తొలగిస్తాను, పెళ్లి కాని వారికి పెళ్లయ్యేలా చేస్తాను, సంతానం లేని వారికి పూజల ద్వారా సంతానం ఇస్తాను అంటూ మాయమాటలు చెబుతూ జనం నుంచి డబ్బులు దండుకుంటున్నాడు. ఇక చికిత్స పేరుతో పురుషులు స్త్రీలు అన్న తేడా లేకుండా వారిని కర్రలతో చావ కొడుతూ వారి నోటిలో వారి చెప్పులు కుక్కిస్తూ ఆలయం చుట్టూ తిప్పుతాడు. చెట్ల ఆకులు తినమని, మూత్ర విసర్జన తరువాత వారి సొంత మూత్రాన్ని తాగమని బలవంతం చేస్తాడు. అంధవిశ్వాస నిర్మూలన సంస్థ కార్యకర్తలు రహస్య కెమెరాతో ఆధారాల్ని సేకరించి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో సంజయ్ పగారేపై వివిధ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.